వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకన్నట్టయితే మీరు లైక్ చేసిన యూట్యూబ్ ఆల్గారిథం అనేది చాలా మందికి చూపించేకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బూట్ కట్ బాలరాజ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా దరిద్రంగా ఉంది భయ్య. ఇట్లే చెప్పాలా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీ చూడడానికి మెయిన్ పర్పస్ వచ్చి మన సుహేలే. ఎందుకంటే మన చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయినాడు. దానికోసం అదే పనిగా అది 1 అవర్ ఉంది యూట్యూబ్లో, కరెంట్ ఎవరైనా చూడండి. అంతా నేను చూసి మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటే తక్కువ ఉంటాయి, టాప్ లైన్ బాగానే ఉంటుంది, స్క్రీన్ ప్లే బాగానే ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని మూవీ టికెట్ని బుక్ చేసి మరీ చూసిన. అయిపోయి ఇప్పుడే చెప్తున్నాను భయ్య, అయిపోయింది, ఇప్పుడే షో అయిపోయింది, ఇప్పుడే రికార్డ్ చేసుకుంటున్నాను. అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. అంటే ఈ సీన్ బాగుంది, ఈ టైటిల్ బాగుంది, ఈ టైటిల్ గానికి తగ్గట్టు జస్టిఫికేషన్ జరిగింది అని ఎక్కడ అనిపించదు. ఫస్ట్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ ఎంగేజ్ చేయదు. ఇది మంచి సీన్ రా, ఇది మంచి కామెడీ టైమింగ్ రా, సరే ఎక్కడా ఉండదు అనమాట. ఏదో పోతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అంతే. ఎందుకు చెప్తున్నానంటే అందరినీ కొంచెం ప్రేరణ చేసుకోవాలి కాబట్టి అంతా ఓకే అనుకున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం స్టోరీ చూపిస్తారేమో అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ నిజం చెప్తున్నాను భయ్య, నాకు చాలా కోపం వచ్చేసింది. అంటే చాలా ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మన సునీల్ ఉన్నారు, జబర్దస్త్ ఉన్న వాళ్ళు సగం మంది ఉన్నారు. కామెడీ అసలు ఒక చోట కామెడీ ఫన్ క్రియేటే చేయలేదు ఎక్కడ కూడా. డ్యాన్స్ స్టెప్స్ ఒక్కటి కొంచెం బాగున్నాయి అంతే, ఇంకా పార్ట్ కూడా అంత లేవు. ఇంకా బీజం అంటారా, అది ఘోరము చెప్తాను కదా, అది ఘోరం. ఇంకా మన సుహేల్ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాక్టింగ్ చేయాల్సిన చోట చాలా ఓవర్ యాక్టింగ్ చేసేసాడు భయ్య, సీరియస్ చెప్తాను. ఇంకా హీరోయిన్ని ఎందుకు పెట్టుకున్నారా అనిపిస్తుంది అంతే. ఇంకా లో ప్రొడక్షన్ వాల్యూస్ అని ఎక్కడ అనిపించలేదు, కానీ ఏదో పోతా ఉంటుంది అంతే. కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ యావరేజ్ ఉన్నాయి అంతే. అంటే బిగ్ బాస్లో దానికోసం చేసినారు అది ఇది అని చెప్పి చెప్తున్నారు, కానీ అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇప్పుడు మంచి మూవీస్ చూస్తున్నారు. అంతెందుకు మనం అంతగా ఎంజాయ్ చేసినాం కదా మన జాయ్ మూవీని. ఆ జాయ్ మూవీ ఎవరు ఉంటున్నారు, అతని హీరో తమిళ్లో, అతను కూడా బిగ్ బాస్ ఒక కంటెస్టెంటే. కానీ ఎంచుకున్న ప్లాట్ లైన్, ఎంచుకున్న స్టోరీ ఎంత బాగుంది. కానీ మన సుహేల్కి ప్లాట్ లైన్ ఎట్లాంటిది ఎత్తుకోవాలనేది కూడా లేకపోతే మనం ఏం చెప్పుకోలేం. అతని డిఫాల్టే అది మనది ఏం కాదు భయ్య. ఈ మూవీ అయితే నేను టైంపాస్ చూసిన, మీరు కూడా టైంపాస్ చూడాల్సిందే. వాళ్ళు కూడా అట్లే తీసినారు, టైంపాస్ కోసమే తీసినట్టున్నారు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే భయ్య 2 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అది కూడా ఎందుకు ఇస్తానంటే మన సుహేల్ యాక్టింగ్ అదే యాక్టింగ్ చేసేది కూడా ఓవర్ యాక్టింగ్ చేసినాడు. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి కొంచెం బాగున్నాయి కాబట్టి దానికోసమే నేను 2.5 ఇస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.